ఇక మాజీ మంత్రి వైసీపీ నాయకులు అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. జరిగింది, కొందరు చప్పట్లు కొట్టడం జరిగింది, కొన్ని వేలాలు వేయటం కూడా జరిగింది. 1000 మంది ఒక్కసారి ఒక భావోద్వేగంతో హర్షధ్వానాలతో నవ్వినప్పుడు తప్పకుండా అందరూ కూర్చున్నప్పుడు నవ్వుతారు. అది స్పాంటేనియస్గా ఒక మనిషికి ఎవరైనా కానీ 1000 మంది మనమైనా కానీ 10 మంది కూర్చొని పడవడా నవ్వితే మనం కూడా నవ్వుతాం. సో ఒక్కొక్కసారి మనలో ఉన్నప్పుడు అలా నవ్వటం జరుగుతుంది. నవ్వటం కూడా తప్పే, నవ్వినా తప్పే, చప్పట్లు కొట్టినా తప్పే, ఏదైనా తప్పే అంటే ఇంకా ఈ ప్రభుత్వంలో ఇంక ఏం చేయాలో కూడా వాళ్ళే చెప్పలేము. ఇంకా మేము నవ్వకూడదు, మీటింగ్లకు వెళ్తే బ్యాండేడ్ వేసుకోవాలా, చేతులు కట్టేసుకో ఉండాలి, మళ్ళీ ఒకవేళ మా చేతులు ఏదైనా అవుతాయో అది అవి కూడా చెప్తే దానికి కూడా ఒక ప్రోటోకాల్స్ ఇస్తే ఈ విధంగా నడుచుకోవాలి మీరు, ఈ విధంగా నడవాలి మీరు అనిస్తే అవి కూడా నడుచుకుంటాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం అలా ఉంది. మరి ఇంకా లాస్ట్కి ఏ స్థాయికి దిగజారిపోయారు, ఇంతకన్నా నేను చెప్పాల్సిన అవసరం లేదు. మళ్ళీ చెప్తున్నాను కదా, పాపం సునకానందం పొందుతున్నారు కొందరు. ఒక కేసు పెట్టు, ఏదో మమ్మల్ని ఒక 5-6 గంటలు ఇన్వెస్టిగేషన్ అని చెప్పి లోపల కూర్చోబెడితే వాళ్ళు ఆనందం పొందితే మనం పొందనేమన్నా. ఇప్పుడు సునకానందం పొందండి, పర్వాలేదు. ఈరోజు మేము నవ్వితే పెట్టారు, రేపు ఇంకొక రోజు ఇంకో ప్రభుత్వం వస్తుంది, నవ్వాల్సిన అవసరం లేదు. కూర్చున్నా కేసు పెడతారు. నువ్వు కూర్చున్నావు కాబట్టి కేసు పెట్టానని, లేదు నిల్చున్నావు కాబట్టి కేసు పెట్టానని కూడా వస్తాయి ఇంక రోజుల్లో. ఆ పరిస్థితులకు ఉన్నాయి కాబట్టి వాళ్ళు అడగాల్సినవి అడిగారు, నేను చెప్పాల్సిన చెప్పేసి. మాట్లాడిన ఆయన 3 గంటలు చేశారు, మీరు చెప్పారు. నవ్విన ఆయన 6 గంటలు చేశారు. నవ్వులో 6 గంటలు విచారించేది ఏముంది? ఏం చేశారు లోపల మీరు? 36 క్వశ్చన్లు అడిగారు. 36 క్వశ్చన్లు 6 గంటలు పడుతుంది. 36 క్వశ్చన్లు అడిగారు. దానికి ఒక ఇచ్చారు, రాసిమని చెప్పారు, రాయమని చెప్పి 10 నిమిషాల్లో రాసేసా. ఎందుకంటే దాంట్లో పెద్ద క్వశ్చనర్ ఏం లేదు. మీకు తెలిసి జరిగిందే, తెలియక జరిగిందే, పిహెచ్డి అంటే ఏంది, మౌంట్ రోడ్లో పిహెచ్డి ఉందే, ఇంకో దగ్గర పిహెచ్డి ఉందే, రేణుగుంటలో పిహెచ్డి ఉందే, ఇట్లాంటివన్నీ అడిగారు. నాకు తెలిసినవి తెలుసు అని చెప్పాను, తెలియని అని చెప్పాను. నువ్వు సమర్థిస్తారా అన్నారు. మీరు ఏకీభవించారా, ఏదో మాట్లాడారు కదా అన్నారు. నెక్స్ట్ రోజు ప్రసన్న కుమార్ రెడ్డి నేను ఏమన్నానని వివరణ ఇచ్చారు, దానికి సంబంధించి సమర్థించానని చెప్పాను. సో నేను చెప్పాల్సినవి చెప్పాను. వ్యక్తిగత విభేదాలు మాకేం లేవని చెప్పాను. వాళ్ళు అడిగిని చెప్పాను, వచ్చాను. చెప్పాను కదా, పాపం వాళ్ళు సునకానందం పొందానా. 6 గంటల సేపు మేము కూర్చోబెట్టాం. అనిల్ నువ్వు చెప్పినట్టు ప్రసన్న 3 గంటలు కూర్చోబెడితే నా మీద 6 గంటలు కూర్చోబెట్టినందుకు ఏమో నా మీద ప్రేమ ఎక్కువేమో, నా మీద అభిమానం, ప్రేమ, కొంచెం చనువు ఎక్కువేమో. వాళ్ళకి తెలుసు కదా, వాడు వీడు దొనపోతూ అని తిట్టి అంత ప్రేమ నా మీద ఉంది కాబట్టి 6 గంటలు ఎక్కువ కూర్చోబెట్టారు. అంతే. ఓన్లీ నవ్వుకు సంబంధించారా మీద మాట్లాడేదానికి? ఏది ఓన్లీ నవ్వినందుకే మాట విచారించారా? అంతేగా, అంటే నవ్విన దానికి కాదు, అంతా టోటల్ అంతా. ప్రసన్న కుమార్ రెడ్డి అన్నది మీకు తెలుసా, ఆయన తెలుసా అని అడిగా, దానికన్నిటికీ సమాధానం చెప్పి. ఈ కేసుకు సంబంధించిన అంశాలు ఏమన్నా? ఈ కేసు అంటే అదే సంబంధం లేకుండా కొన్ని అంశాలు, కేసుకి సంబంధం లేని అంశాలు అంటే పెద్దగా ఏం లేదు. మీ అధిష్టానం అదే సజ్జల రామకృష్ణారెడ్డి అని ఏదో మాట్లాడాడని అదో క్వశ్చన్ అడిగారు, దానికి దీనికి సంబంధం ఏం లేదు. మీ పార్టీతో చర్చించారంటే పార్టీ చర్చించలేదు, అంతే. అంతమించి కేసుకి ఏం లేదు. ఆ కేసులోనే పిహెచ్డి అంటే ఏంది, పీజీ అంటే ఏంది, బోర్బాబు అంటే ఏంది, ఆయన చంపేస్తానారంట కదా, ఇవన్నీ ఏదో అడిగారు. నాకు తెలియదు అని చెప్పాను. ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడాడో నాకు తెలియదు కాబట్టి నాకు తెలియదని చెప్పారు. పిహెచ్డి అంటే ఏంది అని అడిగారు. పిహెచ్డి అంటే మామూలుగా గ్రాడ్యుయేషన్ తర్వాత చేసే ఒక ఎడ్యుకేషనల్ కోర్సు. కానీ ఆయన ఏ ఉద్దేశంతో అన్నాడో నాకు తెలియదు కాబట్టి అది నాకు తెలీదు, ఆయన అడగాల్సిందే తప్ప అని చెప్పారు. ఎందుకంటే ఎవరి మనసులో ఏమన్నా ఉందో వాళ్ళు చెప్పాలి, కానీ నీ మనసులో ఏముందో పక్కన నాకేం తెలుస్తుంది? నువ్వు ఏ ఉద్దేశంతో మాట్లాడేముండదు ఆయన అడగాల, నాకేం తెలుస్తుంది? అదే చెప్పాను. నాకు తెలియదు అని చెప్పాను, తెలిసింది తెలిసింది. నేను అంతేగా 3 గంటలు నుంచి 6 గంటలకు నా మీద ప్రేమ ఎక్కువ చూపించారంటే ఇంకంతేగా. సంబంధం లేని దాన్ని తీసుకొచ్చి అన్నిటికీ ఏదున్నా కూడా అనిల్ కుమార్ యాదవే గుర్తొస్తుంటాడు చాలామందికి ఈ జిల్లాలో. ఏదున్నా తీసుకొచ్చి అటు తీసుకెళ్ళి అనిల్ కుమార్ యాదవ్కి అంటగట్టండి, ఏదున్నా అంటగట్టండి. ఆ వేదిక మీద ఉన్నప్పుడే ఎవరి పేరు మీద పెట్టాలో, ఎవరి మీద పెట్టలేదో, ఎవరి మీద పెట్టారన్నప్పుడే తెలిసిపోయింది కదా టార్గెట్ ఎవరని. అందుకని ఇంక చెప్పేది రైట్.